దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సో మొత్తం మీద సామాన్యుడికి ఇది కొంతవరకు ఉపయోగపడే అంశమే. ఈ నిర్ణయం చాలా సానుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కొంచెం రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే కేంద్ర ప్రభుత్వానికైనా సరే ఇమ్మీడియట్ ఇన్కంలో కొంత చేంజ్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్లో కొనుగోలు శక్తి పెరగడం ద్వారా ఈ ధరల స్థిరీకరణ విషయంలో కానీ లేదంటే ఆదాయాన్ని పెంచుకునే విషయంలో కానీ కొనుగోలు శక్తిని పెంచి ఈ ప్రొడక్షన్ని పెంచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటివరకు మనందరికీ తెలిసిందే 0, 5, 12, 18, 28 ఈ 5 స్లాబ్లు ఉన్నాయి. ఈ 5 స్లాబ్లలోకి వస్తాయి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నీ కూడా. ఇవన్నీ తీసేసి ఇప్పుడు 0 ఉంటుంది. దాంతోపాటుగా 12 నుంచి 5కి 28 నుంచి 18కి మార్చడం ద్వారా కేవలం ఈ 2 స్లాబ్లే ఉండబోతున్నాయి. 5, 18 మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే 12% జిఎస్టీ ఉన్న గూడ్స్ అన్నీ కూడా 5% తగ్గబోతున్నాయి. అలాగే 28% ఉన్నది 18% తగ్గబోతున్నాయి. దీనివల్ల ఇవి అన్నీ కూడా ముఖ్యంగా సామాన్య ప్రజలకు మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా కొనేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ ప్రజలకి కొనుగోలు శక్తి మరింత పెరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్లాబ్స్లో ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 0%లో చూస్తే మిల్క్ కానీ ఎగ్స్ కానీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కర్డ్ లస్సీ హెల్త్ సర్వీసెస్ చిల్డ్రన్ డ్రాయింగ్ అండ్ కలరింగ్ బుక్స్ కానీ లేదంటే ఆటా మైదా అన్ప్యాక్డ్ పన్నీర్ కానీ అలాగే బేసిన్ కానీ ఈ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ హెల్త్ ఐటమ్స్ హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ చిన్నపిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా 0% జిఎస్టీ స్లాబ్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు 5% చూసినట్లయితే షుగర్ ఉంది, ప్యాక్డ్ పనీర్ ఉంది, టీ ఉంది, కోల్ ఉంది, ఎడిబుల్ ఆయిల్స్ ఉన్నాయి, రైజిన్స్ ఉన్నాయి, డొమెస్టిక్ ఎల్పిజి ఉంది, అలాగే రోస్టెడ్ కాఫీ బీన్స్ ఇవన్నీ కూడా ఒక మోడరేట్ స్థాయిలో ఉన్నటువంటి ఇవన్నీ 5% దీంట్లో ఉన్నాయి. ఫుట్వేర్ కానీ మిల్క్ ఫుడ్ ఫర్ బేబీస్ కానీ అపెరల్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంటే బట్టలు కానీ ఫ్యాబ్రిక్ కానీ అలాగే మ్యాటింగ్ అండ్ ఫ్లోర్ కవరింగ్ స్పైసెస్ కానీ ఇవన్నీ కూడా 5%లో ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు 12% నుంచి 5%లో కలవబోయేటువంటి ఐటమ్స్ ఒకసారి చూడొచ్చు మనం. బటర్ కానీ గీ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్మండ్స్ మొబైల్స్ ఫ్రూట్ జ్యూస్ అంటే మొబైల్ ధరలు తగ్గబోతున్నాయి, ఫ్రూట్స్ ధరలు తగ్గుతాయి. ఇంపోర్టెడ్ ఫ్రూట్స్కి సంబంధించి అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేవి కానీ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ యొక్క ధరలు కొంచెం తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఫ్రూట్ జ్యూస్లో ధరలు తగ్గబోతున్నాయి, ప్యాక్డ్ జ్యూసెస్ అన్నీ కూడా ఫ్రూట్స్ ధరలు తగ్గబోతున్నాయి. చట్నీస్ జామ్ జెల్లీ ప్యాక్డ్ కోకోనట్ వాటర్ అంబ్రిల్లా వీటన్నిటి నట్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా 5%లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాయి. అంటే రేట్లు తగ్గబోతున్నాయి. వీటన్నిటి రేట్లు జిఎస్టీ వీటి మీద తగ్గబోతుంది అనేది కనిపిస్తుంది. అలాగే హెయిర్ ఆయిల్ కానీ ఇవన్నీ 18%లో చూసినట్లయితే హెయిర్ ఆయిల్ ఉంది, క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి, అలాగే టూత్ పేస్ట్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్ ఉన్నాయి, సోప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ పాస్తా అలాగే టాయిలెటరీస్ ఉన్నాయి. అంటే టాయిలెట్లో మనం యూజ్ చేసే గూడ్స్ అన్నీ కూడా కార్న్ ఫ్లేక్స్ సోప్స్ ఇవన్నీ కూడా 18%లో ఉన్నాయి. సో వీటితో పాటు వీటికంటే ఎక్కువ పర్సెంట్లో ఉన్నటువంటి 28%లో ఏమేమి ఉన్నాయంటే స్మాల్ కార్స్ ఉన్నాయి, 1% లేదంటే 3% సేల్స్తో ఉన్నాయి. స్మాల్ కార్స్ కానీ హై అండ్ మోటార్ సైకిల్స్ కానీ అలాగే కస్టమర్ ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాంటివి కస్టమర్స్కి యూజ్ అయ్యేటువంటివి లగ్జరీ అండ్ సిన్ ఐటమ్స్ లైక్ సిగరెట్స్ కానీ టొబాకో ఐటమ్స్ కానీ BMW ఇవన్నీ కూడా. సో వీటిలో కొన్ని మాత్రమే 18%లోకి రాబోతున్నాయి అనడంలో సందేహం లేదు. అంటే స్మాల్ కార్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పెట్రోలియం కార్స్ స్మాల్ కార్స్ ఖచ్చితంగా 18%లోకి రాబోతున్నాయి. అంటే రేట్లు తగ్గబోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. కానీ హై అండ్ మోటార్ సైకిల్స్ కానీ లేదంటే సిన్ ఐటమ్స్ అంటారు అంటే టొబాకో కానీ సిగరెట్స్ రేట్లు పెరగబోతున్నాయి, టొబాకో రేట్ పెరగబోతుంది, గుట్కా రేట్లు పెరగబోతున్నాయి. అలాగే హై అండ్ మోటార్ సైకిల్స్ లగ్జరీ ఐటమ్స్ అన్నీ కూడా రేట్లు పెరగబోతున్నాయి. 28% నుంచి ఎక్కువ 40%కి షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. స్మాల్ కార్స్ లాంటివి మాత్రం 28% నుంచి 18%లోకి మారే అవకాశం కనిపిస్తుంది. సో రేట్లు తగ్గబోతున్నాయి అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇలాంటి ఒక చేంజ్ మిడిల్ క్లాస్కి బాగా యూజ్ అవబోతుంది. అలాగే లగ్జరీ ఐటమ్స్ అండ్ సిన్ ఐటమ్స్ మాత్రం కొంచెం కాస్ట్లీగా మారబోతున్నాయి అంటూ తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పుడు సూత్రప్రాయంగా ఉంది. ఈ నిర్ణయం ఇప్పటికైతే క్లారిటీ రాలేదు, ఇప్పుడు ఆలోచనల్లోనూ డిస్కషన్స్లోనే ఉంది. అతి త్వరలో దివాళీ సమయానికల్లా దీన్ని అమలుపరిచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి రాష్ట్రాల నుంచి ఏమైనా అప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందా,
ఈ విషయం గురించి రాష్ట్రం కేంద్రాలకు ఎలా నచ్చ చెప్తుంది, ఎలా వాటిని కన్విన్స్ చేయబోతుంది రాష్ట్రాలని, అలాగే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా చూపించబోతుంది, ఇక్కడ ఆదాయం తగ్గుతుంది కాబట్టి మరి మిగతా ఏంటి, అలాగే కేంద్రానికి కూడా కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉంది కాబట్టి మిగతా ఏ రకాలుగా పూడ్చుకోబోతుంది, లాంగ్ టర్మ్లో మాత్రం ఇవి బెనిఫిట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, దేశ ఆర్థిక పరిపుష్టిని పెంచే అవకాశం, ప్రొడక్టివిటీని పెంచే అవకాశం, తద్వారా కొనుగోలు శక్తిని పెంచే అవకాశం, వీటన్నిటి కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇలాంటి ఒక నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మధ్యతరగతి ప్రజలకు బాగా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటూ వస్తున్నటువంటి అభిప్రాయాల నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఇలాంటి నిర్ణయాల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.